నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. వైసీపీలో అధినేత వైఎస్ జగన్ తర్వాత నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల అర్ధాంతరంగా పార్టీ ఎంపీ పదవులకు రాజీనామా చేసి వైదొలగడం అనేది షాక్ కు గురి చేసింది. ఇప్పుడు వైసీపీ నుంచి అకస్మాత్తుగా వైదొలిగిన విజయసాయిరెడ్డి మరోసారి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్న తర్వాత ఇక నాకు నచ్చిన వ్యవసాయం చేసుకుంటాను అంటూ ఫామ్ హౌస్ లో ఫోటోలు దిగి వైదొలిగిన విజయసాయిరెడ్డి ఎవరు ఊహించని విధంగా ఉపరాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో పాల్గొని ఆయనను టీడీపీ ఎంపీలతో కలిసి స్వాగతించడం ఏపీ రాజకీయ వర్గంలో ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. విజయసాయిరెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి అనే దానిపై ఇప్పుడు హాట్ చర్చలకు దారి తీస్తుంది. రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ రాగద్వేషాలకు అతీతంగా ఉంటారంటూ ఆయన ట్వీట్లోనే ప్రకటించారు. అన్నట్టుగానే గత కొన్ని వారాలుగా వార్తల్లో కనిపించలేదు. అయితే విజయసాయిరెడ్డి ఈ రోజు సడన్ గా దర్శనమిచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికే కొద్దిమంది సభ్యుల్లో విజయసాయిరెడ్డి కూడా ఉండటం విశేషం. ఈ మధ్యాహ్నం ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ స్థలానికి చేరుకొని ఉపరాష్ట్రపతిని ఆహ్వానించారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కూడా ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొనగా విజయసాయిరెడ్డి అతని ప్రక్కన నిలబడి ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే విజయసాయిరెడ్డికి ఈ సమావేశంలో పాల్గొనే అనుమతి ఎలా లభించింది అన్నదే. ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగిన తరువాత ప్రోటోకాల్ హక్కులు ఇప్పుడు లేవు. అయితే ఇప్పుడెలా ఆయనను ఉపరాష్ట్రపతిని స్వాగతం పలికే అధికారిక సమావేశంలో హాజరయ్యారు? ఇది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్న విషయం.